జాన్సమ్మా, రండమ్మా. బుల్లబ్బాయ్, ఏంటి నువ్వు ఇక్కడే ఉండిపోయావు? ఏం లేదు, ఊరికే అలా. 2 రోజులు మనం ఇక్కడే కదా పనిచేయాలి, సామాన్లన్నీ దించాలి కదా. రా బుల్లబ్బాయ్. అలాగే పద వెళ్దాం. తీసుకో. జాన్సమ్మా, సార్కి సంయుక్తకి పక్కపక్కనే రూమ్లున్నాయి. ఇంకా కావాలంటే కింద కామన్ రూమ్లున్నాయి, దాన్ని అందరూ షేర్ చేసుకుంటాము. సరే రా. అన్నా, చెప్పండమ్మా. బంతి పొద్దున్న 8కంతా మొదలవ్వాలి. కొంచెం త్వరగా అయ్యేటట్టు చూడండి. అయిపోయిందమ్మా, చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి. ఇంకో 10 నిమిషాల్లో అవి కూడా అయిపోతాయి. ఒక పెళ్లిలో ముఖ్యమైనదే భోజనాలు. భోజనాల్లో మాత్రం ఎలాంటి లోటు జరగకుండా చూసుకోండి. అంతేకాకుండా భోజనం బాలేదు, సరిపోలేదు, ఎవరి నుంచి ఇలాంటి కంప్లైంట్స్ మనకి రాకూడదు. కొంచెం అది చూసుకోండి. ఇంకా అన్నా, సర్వ్ చేయడానికి కుర్రాళ్ళు అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసారమ్మా. సరే అన్నా, వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి. చెప్తానమ్మా. సరే అన్నా. బంగారి, చెప్పండి అన్నా. ఝాన్సీ అమ్మ నీకు వానర్ అవుతుంది కదమ్మా? అవునన్నా, ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, సొంత వాళ్ళ పెళ్లి ఫంక్షన్ అన్నట్టు కో విషయం చూసి చూసి చేస్తున్నావే, అందుకే అడిగాను. సొంతమే అన్నా. అన్నా, ఒకే కుటుంబంలో పుడితేనే సొంతం అవ్వాలా ఏంటి? జాన్సమ్మ ఆవిడ సొంత మనవరాల్లాగా నన్ను చూసుకుంటున్నారు. దాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. సరే అన్నా, మీరు కొంచెం అన్ని త్వరగా వచ్చేలా చూడండి. సరే అమ్మా. సరే. మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు త్వరగా రండి. కనీసం ఎవరైనా కాల్ చేశారా ఏంటి మనకి? అన్నా, రవి నా మీద కోపంగానే ఉన్నాడు. ఎలా తనని కన్విన్స్ చేయాలి? ఇలా చూడు, మెహందీ ఎలాగో స్టార్ట్ అవుతుంది, దాంతోనే మొత్తం సెట్ రైట్ చేసేద్దాం. నువ్వు అసలేం కంగారు పడకు. అది ఎలా పాసిబుల్ అన్నా? దానికి నేను మనుషుల్ని సెట్ చేశాను. అమ్మా, ఇలా రండి. చెప్పండి సార్. ఏంటి, నేను చెప్పినట్టు అంతా కరెక్ట్గానే చేస్తారు కదా? అదంతా జరిగిపోయింది సార్, మీరు అసలు కంగారు పడకండి. ఈ పెళ్ళయ్యేంత వరకు అబ్బాయిని మిమ్మల్ని హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవడం మా పని. కెమిస్ట్రీ మేము వర్క్ అయ్యేలా చేస్తాం సార్. ఏంటన్నా ఇది? హే,
ఇదంతా మనం చేసిన ఏర్పాట్లే. సరే, మీరు వెళ్ళి పని చూడండి. ఓహో, కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తారంట. వాళ్ళ ప్లాన్ని గెలికేయడానికి మన మ్యాథమెటిక్స్ వాడదామా? వాడితే సరే. శామ్, సచ్చవే నువ్వు. ఏ రారా, ఏంట్రా ఇదిగో పెళ్లి కొడుకు వచ్చేసాడు, అందరూ చూడండి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు, చూడండి. రేయ్, కొత్త పెళ్లి కొడుక, మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. నీ పాటికి నువ్వు తలుపేసుకుని లోపల కూర్చుంటే ఏంటి అర్థం? అందుకే తీసుకొచ్చాను నేను. రేయ్, మెహందీ ఫంక్షన్ లో నేనేం చేస్తాను రా, నేను బయలుదేరినాను. అరే రే, రవి ఆగరా ఆగరా, రవి సార్, మీరన్నా చెప్పండి అలా అమ్మా. వదలడానికి కుదరదు. మెహందీ ఫంక్షన్ అది అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి. వాళ్ళిద్దరూ ఉండాలి, మీరిక్కడే ఉండాలి. అయ్యో ఏమండి, నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదండి, వదిలేయండి ప్లీజ్, నేను బయలుదేరుతున్నాను. ఏంట్రా నువ్వు? పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరుగుతుంది, కనీసం ఎంజాయ్ చేయరా. ఇలా మొండి చేస్తే ఎలా చెప్పు? అదే కదా. బావా, మీరు అలా ఒంటరిగా ఉంటే మీకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, బలవంతం చేసి పెళ్లి చేస్తున్నారని బంధువులందరూ అనుకుంటారు. ప్రేమ్, ఇప్పుడు నేనేం చేయాలంటావు? మేము ఒక చోట గోరింటాకు దాచిపెట్టాము. అది ఎక్కడుంది అని అందరూ వెతుకుతారు. దాన్ని ముందు ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మీ చేతులతో గోరింటాకు పెట్టాలి. ప్రేమ్ బ్రో, అలా అయితే ఈ మండపంలో ఉన్న వేరే ఎవరికైనా గోరింటాకు తీస్తే ఏం చేస్తారు? అలా జరిగే ఛాన్సే లేదు. అలా జరిగితే ఎవరు గోరింటాకు తీస్తే వాళ్ళకి రవి గోరింటాకు పెట్టాలి, అంతే కదా? అంతే కదా? అంతే. ఓ, ఇలా ఒక ప్లాన్ వేస్తున్నారా? రే, ఇలాంటివన్నీ నాకు సెట్ అవ్వవురా, నన్ను వదిలేయండి రా. ఏంట్రా నువ్వు ప్రతిదానికి మొహం అదోలో పెట్టుకొని కూర్చుంటావు? అమ్మ పెళ్లి కూతురా, మనోడు అలాగే అంటుంటాలే గానీ నువ్వు మాట్లాడమ్మా. చెప్పు సార్. అవును రవి, నువ్వే ఒప్పించవన్నీ. బేబీ, నువ్వు ఇలా ఇంట్రెస్ట్ చూపకుండా ఉంటే ఝాన్సీ అమ్మకి మిగిలిపోయిన వాళ్ళకి డౌట్ వస్తుంది బేబీ. ఇదంతా మన మధ్య బాండింగ్ అని అందరికీ అర్థమయ్యేటట్టు చేయడానికేనా? ప్లీజ్ బేబీ, కొంచెం కోఆపరేట్ చేయి. నా మీదున్న కోపాన్ని కొద్దిసేపటి వరకు పక్కన పెట్టు. ఈ పెళ్లిలో నువ్వు కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లు చూపించు బేబీ. ప్లీజ్, నీ మంచిగా చెప్తున్నాను. అవును బేబీ, నీకు ఇంట్రెస్ట్ లేదని తెలిస్తే ఝాన్సీ అమ్మ అది ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు. పైగా ఈ పెళ్ళి అస్సలు జరగకూడదని చాలా మంది అన్నారు, నీకు తెలుసు కదా. అయ్యో, ఏం చెప్పినా ఒప్పేసుకుంటున్నాడే. అరే రవి, పొద్దునే టీ తాగావా? తాగాను. పెళ్లి కొడుకు ఒప్పేసుకున్నాడు, అందరు వెళ్ళి గోరింటాకు ఎక్కడుందో వెతుకోండి, వెళ్ళండి. రేయ్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇంకా అలాగే నిలబడి చూస్తారండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అరే మామ, మన కూడా వెళ్దాం పదరా. 3:05 లోపు అందరు తీసుకొచ్చేయాలేమా, టైం లేదు. అంటే గోరింటాకు నేను తీసుకొని వస్తే బావ నా చేతికి గోరింటాకు పెడతాడు, వెతికి తీసుకొస్తాను.